హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీలో కొన్ని ఫ్రూట్స్ కానీ ఫుడ్స్ కానీ అస్సలు తినకూడదు. వాటిలో ఫస్ట్ వచ్చేసి పైనాపిల్ అనమాట. పైనాపిల్లో కొంచెం మనకి బ్లీడింగ్ అవేవి అండ్ అట్లాంటివి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఏదన్నా చిన్న ముక్క తింటే ఓకే, కానీ హోల్ ఫ్రూట్ అట్లా తినకుండా ఉండడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం తినకుండా ఉండడానికి ట్రై చేయండి పైనాపిల్. అండ్ సెకండ్ వచ్చేసి పపాయాలో కొంచెం పండిన పప్పాయ అయితే జస్ట్ ఊరికే ఒకవేళ మీకు క్రేవింగ్ ఉంటే కొంచెం పండిన పప్పాయ కొంచెం తినడానికి ట్రై చేయండి. అండ్ పచ్చి పప్పాయ అస్సలు తినకండి, అది కూడా మంచిది కాదు. మనకి పెద్దవాళ్ళు ఊరికే చెప్తారు, మనం అనుకుంటాం, కానీ అవన్నీ పాత రోజుల్లో పెద్దవాళ్ళు కూడా మనకి ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నారు పైనాపిల్ పప్పాయ అస్సలు తినకూడదు అని చెప్పి. అసలు పప్పాయ జోలికి అసలు పోకండి. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ అనమాట. గ్రేప్స్ అవి అరగవు, ఆ బ్లాక్ గ్రేప్స్ అస్సలు అరగవు. అండ్ గ్రేప్స్ని కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి దుంపలు ఉంటాయి కదా, దుంపల్లో కూడా ఉంటాయి మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. అవి 1-2 సార్లు తినడానికి యూజ్ అవుతుంది. ఎక్కువగా తిన్నామనుకోండి ప్రెగ్నెన్సీలో అవి కాళ్ళ వాతం చేయడానికి, వాపులు రావడానికి ఎక్కువ హెల్ప్ చేస్తాయి. ఒకటి వీక్లీ వన్స్ లేదు మంత్లీ వన్స్ జస్ట్ కొంచెం తినడానికి ట్రై చేయండి. అండ్ కూల్ డ్రింక్స్, కాఫీ అట్లాంటివి కూడా మ్యాక్సిమం మానేయడానికి ట్రై చేయండి. కూల్ డ్రింక్స్ జోలికి అయితే అస్సలు పోకండి, ఎందుకంటే కూల్ డ్రింక్స్ ఎప్పటి నుంచో చేసి ఉంటారు కదా. సో కూల్ డ్రింక్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మైదా పిండితో చేసినవి కొంచెం తక్కువ తినడానికి ట్రై చేయండి. అండ్ నువ్వులు తినకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే లేస్ ప్యాకెట్స్, లేస్, బింగో ఇట్లాంటివి తినకుండా ఉండడానికి ట్రై చేయండి. అండ్ కేఎఫ్సి ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన మసాలా ఫుడ్స్, ఎక్కువ మసాలాలు కూడా తినకుండా ఉండడానికి స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేయండి. కుదిరితే ఇవన్నీ అవాయిడ్ చేయండి. హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆకుకూరలు అట్లాంటివన్నీ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.